హలో అండి. హాయ్. మీరు 25 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా జగన్ అని ఏం పట్టించుకోలేదు. దాని గురించి మీరు ఏమంటారు? మీ స్పందన ఏంటి అసలు? పట్టించుకోకపోవటం అని అంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే చాలా కష్టంతో 11,500 చిన్న జీతంతో పెరిగిన ధరలకు అనుగుణంగా బ్రతకలేక చాలా కష్టపడి ఈ బాధ కలిగి ధర్నాలోకి వచ్చాం. స్వచ్ఛందంగా మాకు మేమే వచ్చాం. ఏదో ఒకరోజు మాట వింటారు, 2 రోజులు వింటారు, 3 రోజులు చూస్తారు కనీసం అనుకున్నాం. కానీ చాలా రోజుల వరకు కూడా అసలు నా వరకు వార్తే రాలేదని ఆయన అన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికి కూడా 4 సార్లు హామీలు పిలిచి మరి చర్చలు విఫలం చేయడం కూడా అది చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా స్పందిస్తారేమని ఎదురు చూస్తున్నాం. స్పందించకపోతే మటుకు అది చాలా బాధాకరమైన విషయమేనండి. అలాంటి ఇంతకుముందు అన్నారు కదా, జగన్ గారు అని చెప్పారు ఏంటంటే ఆడబడుచులు, నా అక్క చెల్లెమ్మలు ఎవరికి కూడా ఎటువంటి హానికరం జరిగినా లేదా ఎటువంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు అండగా ఉంటానని చెప్పారు. మరి మీరు రోడ్డు ఎక్కి 25 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఏం అండగా నిలిచాడు అని చెప్పేసి ఆయన అడుగుతుంది. మాకైతే అండగా ఏం నిలవలేదు. అందరూ కూడా ఆడపిల్లలు అక్క చెల్లెలు అన్నది మాట వాస్తవమే. మమ్మల్ని అక్క చెల్లెలుగా అనుకోలేదేమో బహుశా. ఎందుకంటే అక్క చెల్లెలు అనుకుంటే ఆ సంక్షేమ పథకాలు మాకు కూడా ఉండేవి కదా. ఈ చిన్న జీతం ఉంటే ఇది ఒక 20,000, 30,000, 50,000 జీతమేమో అనుకుని ఆ సంక్షేమ పథకాలు తీసాడు. సంక్షేమ పథకాలు కావలసిన వాళ్ళు, సంక్షేమ పథకాలకి అర్హులైన పేదవాళ్ళే ఈ అంగన్వాడీలో ఉన్నారు. మమ్మల్ని బహుశా అక్క చెల్లెలు అనుకోలేదేమోనండి. ఆయన చిన్న చూపు చూశారు. అదే అంటారా? అంతేనండి, అంతే. ఒకవేళ ఇప్పటికీ కూడా ఆయన ఏం స్పందించకపోతే తర్వాత మీరు తీసుకునే నిర్ణయం ఏంటి? ఇప్పుడు కూడా ఒకవేళ స్పందించకపోతే ఇంకా దీనికి విస్తృతంగా ముందుకెళ్తామండి. తీవ్రంగానే ధర్నాలు జరుగుతాయి. తీవ్రంగానే మరి సమ్మెలకు మేము ముందుకు సమ్మె కొనసాగిస్తాము. ఎందుకంటే మేము చేస్తున్న డ్యూటీలో 11,500 జీతంలో నుంచి సగం పైన అంగన్వాడీ ఖర్చు పెడతాం. ఇంకా మా కుటుంబాన్ని ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులే ఉండవు మాకు. ఈ పెరిగిన ధరలే కానీ మా కష్టమే కానీ గుర్తించి పిలిచి మాట్లాడి తగిన వేతనం కానీ ఇవ్వకపోతే ఇంకా అది సమ్మెను ఉధృతం చేస్తామని మేము చెప్తున్నాం. జగన్ అంటున్నారు కదా, మరి నేను అసలు అయితే హామీలు అయితే ఏమి ఇవ్వలేదు అంగన్వాడీకి, వాళ్ళు మాత్రమే సృష్టించుకొని ఫేక్ ఒక క్రియేట్ చేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారని చెప్పి అంటున్నాడు. మరి ఫేక్ మేము సృష్టించుకోవాల్సిన అవసరం ఏముందండి మాకు? 2019లో ఆయన ఎలక్షన్కి రాకముందు మేనిఫెస్టోలో పెట్టిన సంఘటన అందరికీ యావత్ భారతదేశం అంతా తెలిసిందే కదా. రాష్ట్రంలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది ఈ విషయం. ఆయన స్వయంగా పెట్టిన మాట ఏంటంటే తెలంగాణ కన్నా 1000 ఎక్కువ పెంచుతానన్నారు. అన్న తర్వాత పెన్షనే లేదు, వాళ్ళు 13,500 కొనసాగిస్తూ ఉన్నారు. ఒక 1000 పెంచారు అంతే. 13,500 ఈ 4,500 కూడా వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యన వాళ్ళకి 18,000 అంతా చేసినట్టున్నారు. 18,000కు పైగా 1000 మాకు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన మేనిఫెస్టోలో పెట్టిన సంగతి అదేమన్నా గంప కింద కోడిపెట్టిన దాచినట్టు ఏం కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన స్వయంగా ముఖాముఖిగా మాట్లాడిన విషయం అది. మేమేమి ఏది కల్పన కథలేమి అల్లాల్సిన అవసరం లేదు. అది అంటే మీకు ఈ ధర్నా అనేది ఎంతకాలం కొనసాగుతుంది అనుకోవచ్చు? మేము ఈ ధర్నా కొనసాగడం అంటే న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు న్యాయం జరిగేంత వరకు పోరాడాల్సిందే కదండి. మరి తెలంగాణ వాళ్ళు న్యాయం కోసం అంగన్వాడీ టీచర్లు 30 రోజుల పైన కొనసాగించారు దీన్ని. మాకు సరైన న్యాయం జరిగేంత వరకు ఎన్ని రోజులని ఇది కొనసాగిస్తాం. దీంట్లో ఏం వెనకడేది ఏం లేదు. అంటే మీ డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఎన్ని రోజులైనా మీకు ఈ ధర్నా అనేది కొనసాగుతుంది? మా డిమాండ్లు నెరవేరేంత వరకు ఎన్ని రోజులైనా సరే ఇలాగే మేము సమ్మెకి సైరన్ ఆగదండి. అంతే, మోత మోగుతూనే ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం లాగా ఒక నియంతలాగా ఉంది, నియంత పరిపాలన లాగా కాదండి. సీఎం గారు మేము ఇంత కష్టపడి రోడ్డెక్కాం కదా, సంటి పిల్లల్ని పోషించే వాళ్ళం, గర్భవతులు బాలింతల్ని అందరినీ గ్రామాల్లో సంరక్షించే వాళ్ళం. మేము మాకు జీతాలు చాలేదు, ఆకలి మంటలతోటి మేము రోడ్డెక్కితే మీరు ఇచ్చిన హామీయే కదండి. మీరు ఏదో మేలు చేస్తారని తెలంగాణ కన్నా ఒక 1000 ఎక్కువ పెంచుతామన్నారు. ఆ కాలానుగుణంగా వాళ్ళకి పెరిగింది. దానికన్నా ఒక 1000 ఎక్కువ పెంచితే మేము సంతృప్తి పడతాము, మరింత సేవలు జనానికి అందిస్తాం. కానీ మేము అడిగేది, మేము మాట ఇవ్వలేదు, వాళ్ళే క్రియేట్ చేసుకుని మాకు అలాంటి దుస్థితి లేదండి. లేకపోతే లేదని అడుగుతాం. కానీ ప్రభుత్వం మీద మీ మీద అబద్ధాలు అడి మాకు మేంగా క్రియేట్ చేసుకుని చేసేదైతే కాదు. మేము అలాంటి వ్యక్తులం కాదు. అలా అయితే ఈనాడు ఈ ప్రభుత్వం ఇలా ఉండేది కాదు. కానీ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం లాగా లేదండి, ఒక నియంత పరిపాలన లాగా ఉంది. ఇది దారుణం అండి ఇలాంటి మాటలు మాట్లాడటం. ఒక సీఎం పదవిలో ఉండి మీరు ఒక్కసారి జాలి తెలిసి మా ఇంకా ఒకసారి చూసి మా న్యాయమైన 3 కోరికలు తీర్చండి. మేమేమీ అధికంగా కోరలేదు, లేకపోతే ఇంకా మాకేమి రాజ్యాలు ఊళ్ళు ఇవ్వమని అనలేదండి. కనీసం మినిమం బతకడానికి మాకు ఇచ్చేది మీరు కూలి కింద వ్యవసాయ కూలీలు 700, 800 తెచ్చుకుంటారండి. మేము కూడా
మహిళా కార్మికులమే. మాకు ఇచ్చేది 380 రూపాయలు. 380 రూపాయలతో మా కుటుంబాన్ని పోషించుకుంటామా మేము? అంగన్వాడీ స్కూల్కి ఎంతో కొంత రోజుకొచ్చి 100 రూపాయలైనా స్కూల్కి స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీరు ఇచ్చే 380లో మా కుటుంబాలు పోషించుకోవడం కష్టంగా ఉంది. గవర్నమెంట్ బిల్స్ శాంక్షన్ చేసేదాకా ఈ పిల్లల్ని మేము రోజుకొచ్చి 100 రూపాయలైనా ఖర్చు పెట్టి ఈ అంగన్వాడీని సంరక్షించాల్సి వస్తుంది. ఇది మరీ దారుణం అని చెప్పేసి ఇది ఒక నియంత పరిపాలనగా ఉంది సార్. ఒకసారి ఆలోచించి మా న్యాయమైన ఈ 3 కోరికల్ని తీర్చండి సార్. కనీసం బతకడానికి మినిమం తిండి బట్ట కావాలి కాబట్టి మాకు జీతం పెంచమని, మాకు జీతం పెంచాలి, గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి, జీతంలో సగం పెన్షన్ కావాలి. ఈ 3 ఖచ్చితమైన డిమాండ్లు అండి. ఈ 3 మీరు ఎప్పటి వరకు అంగీకరిస్తే అప్పటి వరకు మేము రోడ్డునే ఉంటామండి. అది మేము గవర్నమెంట్కి తెలియజేసేదండి.